చాలా బాగుంది. మరి అలాగే మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భర్త మానసిక ఒత్తిళ్లతో గనక ఇంటికి వస్తే నవ్వుతూ పలకరించాలి భార్య. అలాగే భార్య కొంచెం తొందరపడి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు భర్త కాసేపు మాట్లాడకూడదు. వాళ్ళు ఏదో పని ఒత్తిడి మీద వాళ్ళు అలా మాట్లాడుతున్నారే అని చెప్పి భర్తే కాస్త తగ్గాలి. తగ్గితే మళ్ళీ అంతా ప్రశాంతమే అవుతుంది. తర్వాత మొత్తం జీవితం అంతా మనదే కదా ఫ్రెండ్షిప్కి, దానికేం లోటు ఉండదు. అందుకని గబుక్కున నోరు పారేసుకుని తోలనాడకూడదు ఎవరు కూడాను. జయలక్ష్మి గారు, మరి మీరేమంటారు? పెళ్ళి అంటే కనుక బాజా భజంత్రీలు, నగలు, పట్టు చీరలు కాదు. ఆ తర్వాత గడిపే జీవితమే. ఇద్దరూ అన్ని బాధ్యతలను పంచుకుని ఆనందంగా గడపాలి. అనవసరపు అహంకారాలకి అతిశయాలకు పోయి చిరాకులు పరాకులు అంటే జీవితంలో అలకలు చిరాకులు పరాకులు అవి కూడా చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు చూడండి, షడ్రసోపేతమైన విందు అన్నారు. అంటే అన్ని రుచులు కలిసిన విందే ఆనందంగా ఉంటుంది. దాంట్లో తీపి ఇష్టం కదా అని మొత్తం తీపితోనే విందు అరంగించామనుకోండి వెగటు. అలాగే జీవితంలో వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న అలకలు చిరాకులు పరాకులు తర్వాత కొంచెం మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఇంకా ఆనందాన్ని వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యతను ఇంకా పెంచుతాయి. ఓకే. కాబట్టి ఏదైనా సరే వాళ్ళ ఆలుమగల మధ్య ఉన్న ఎటువంటి చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉంటే అది అద్దం మీద ఆవగింజలాగా అరక్షణం ఉండాలి తప్పితే అవి పంతాలుగా మారి జీవితాన్ని మటుకు పాడు చేసుకోకూడదండి. చాలా చక్కగా వివరించారు. మరి ఈరోజు పెళ్లి పుస్తకంలో మీ ఇద్దరిని ఇలా కలవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకే శతమానం భవతి.